Recording in progress. సో ప్రాబ్లం చేశారా? అది వచ్చింది ఆన్సర్? టైం కావాలా? ఇంకా కంప్లీట్ అయిపోయిందా? మార్నింగే ఎంత వచ్చింది ఆన్సర్? ఐ థింక్ ఎవరో సంథింగ్ ఆన్సర్ పంపించారు నాకు. ఎంత వచ్చింది? మీకు ఎంత వచ్చింది? 263. అందరికి అదే వచ్చిందా? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ వచ్చిందా? ఓకే. సో ఇలాంటి 4 టైమ్స్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ వచ్చే ప్రాబ్లమ్ వస్తే మనకి ఎంత టైం కాల్ చేయడానికి? మ్యాక్సిమం 15 మినిట్స్, అంతేనా? గైస్ 263 వచ్చింది అంటున్నారు కదా, బట్ 263 ఈజ్ నాట్ ద ఫైనల్ ఆన్సర్ కదా. మనం ఎవరిని రీప్లేస్ చేస్తున్నామో చెప్పాలి. సో ఫస్ట్ ప్లేయర్ పొజిషన్ రన్స్. ప్లేయర్ నేమ్స్ ఏంటి? PQRSTU. PQRSTU. ఇందులో కొత్త ప్లేయర్ ఎవరు? యు. ఓకే. పీకి ఏ పొజిషన్ ఇచ్చాం? 5th. ఓకే. ఫస్ట్, 4th, 6, 5 3 థర్డ్ 3. ఓకే. 2. సరే, ఆ రెస్పెక్టివ్ పొజిషన్లో రన్స్ కూడా చెప్పండి. రెస్పెక్టివ్ పొజిషన్లో ఎంత? 50. ఓకే. 42, 60, 0, 59, 52. టోటల్ 263. మనకు బ్యాలెన్సింగ్లో డెఫినెట్గా మనం కాలం 6 మనము డమ్మీ కాలం రాసుకున్నాం, కరెక్టా? డమ్మీ కాలం రాసుకున్నాం. ఆ కాలంలో ఎవరు వచ్చారు? మామూలుగా ఆ పొజిషన్కి యూని మనం తీసుకున్నాం ఎక్స్ట్రాగా. సో యూ అనే ప్లేయర్ని ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల మనము డమ్మీ కాలంని క్రియేట్ చేయాల్సి వచ్చింది. బట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా ఒక ప్లేయర్కి 0 రన్స్ కొడుతున్నాడు, అయినా సరే టీంలో ఉంచుకుంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి? యూని ఎస్తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది, అంతే కదా. ఇక్కడ ఎస్ ప్లేయర్ ఉన్నా లేకున్నా మ్యాక్సిమం రన్స్ ఎన్ని వస్తాయి? 263. ప్లేయర్ ఎస్ అనేవాడు ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం రన్స్ ఎంత వస్తాయి? 263. కాబట్టి ఎవరిని రీప్లేస్ చేయాలి? ఎస్ని రీప్లేస్ చేయాలి. ఆ పాయింట్ రాసేయండి. ఫ్రమ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఆర్ అసైన్మెంట్ షెడ్యూల్. ఫ్రమ్ ద అసైన్మెంట్ షెడ్యూల్ ఆర్ ఫ్రమ్ ద అబోవ్ స్టేట్మెంట్. ప్లేయర్ ఎస్ ఈజ్ from the above statement. Guys, from the above statement it is clear that right? From the above statement it is clear that player S is appointed on a dummy position. పొజిషన్ 6 కి అపాయింట్ చేస్తాం. అసలు పొజిషన్ 6 ఉందా? 6 పొజిషన్స్ ఉన్నాయి, 5 పొజిషన్స్ అని ఉన్నది. 5 positions. So player S is appointed on dummy position. So we can replace ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్. We can replace U with S, we can replace S with U నా. బాగా ఆలోచించండి. We can replace U with S లేకపోతే S with U నా. బాగా ఆలోచించండి. We can replace S with U, U with S. బాగా ఆలోచించండి. మీరు ఇప్పుడు రీప్లేస్ చేస్తున్న పొజిషన్లో ఎవరిని పంపిస్తున్నారు?
మరి యూని ఎస్తో రీప్లేస్ చేస్తామా, ఎస్ని యూతో రీప్లేస్ చేస్తామా? యూని ఎస్తో రీప్లేస్ చేస్తాం. అలాంటప్పుడు ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏం రావాలి? ప్లేయర్ అలా కూడా రాయొచ్చు. కన్ఫ్యూజన్ లేదనుకుంటే అలా రాయొచ్చు. సో we can replace player s with u, u with s. క్లారిటీ కావాలి గైస్, చెప్పండి మీరే. ఈశ్వర్ ఎలా వచ్చేసాయి, కనబడట్లేదు నువ్వు. యూ కెన్ రీప్లేస్ ద ప్లేయర్. పర్ఫెక్ట్, రాసేయండి అయితే. ఆర్ యూ విల్ బి రీప్లేస్డ్ బై ఎస్. విత్ యూ, విత్ అయితే విత్ వర్డ్ యూస్ చేస్తే, రీప్లేస్డ్ బై యూస్ చేస్తే వీ కెన్ రీప్లేస్డ్ బై యూ విత్ ఎస్. అలా కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. మొత్తానికి అర్థమయ్యేలా రాయండి. మరి రివర్స్తో రాశారనుకోండి అయిపోతుంది. ఆన్సర్ అంతా కరెక్టే ఉంది కానీ రీప్లేస్ చేయడంలో ఫెయిల్ అవుతాం. సరే, ఇది క్లియర్ కదా? సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 చదవండి. ఇది క్లోజ్ చేద్దాం ఈరోజు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, సమ్ ఛాలెంజింగ్ అని కాదు, కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఈజీగానే ఉంటుంది. అసలు చదివి ఏం చేయాలో చెప్పన్నా చూద్దాం. నేను హర్ష చేసే ఆల్రెడీ. ఏం అర్థం కావట్లేదా? ఏదో ఒకటి చెప్పండి అసలు, చేసి ట్రై చేయండి ఏదో ఒకటి. నాకు కావాల్సింది మీకేం అర్థమైంది. అక్కడ కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అని కాదు, మీకేం అర్థమైంది. సంతోష్, ఏం చేద్దామంట మరి? అర్థం కాలేదా? లేఓవర్ మీన్స్ వెయిటింగ్ పీరియడ్. లేఓవర్ అంటే వెయిటింగ్ పీరియడ్. నేను అర్థం కాలేదా? సరే చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా స్టార్ట్ చేయాలో చెప్పండి, చూద్దాం. ఓకేనా? ఏబిసి ఎయిర్లైన్స్ ఆపరేటింగ్ 7 days a week has given the following timetable. Crew అంటే members, okay, must have a minimum layover of 5 hours between the flights. అంటే ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఆ పర్సన్ డెఫినెట్గా మినిమం 5 hours రెస్ట్ ఉండాలి మధ్యలో. ఒక ఫ్లైట్ దిగి ఇంకో ఫ్లైట్ ఎక్కాలి అంటే డెఫినెట్గా ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి? 5 hours ఉండాలి. Obtain the pairing flights that minimizes the layover time away from home. For any given pairing, the crew will be based at the city that result is the smallest layover. సింపుల్గా చెప్పాలంటే ఇదేం చెప్తారంటే, హైదరాబాద్ టు బెంగళూరు కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, బెంగళూరు టు హైదరాబాద్ ఫ్లైట్స్ కూడా కొన్ని ఉన్నాయి. A1 అనేది 6 AM స్టార్ట్ అయితే బెంగళూరులో 8 AM రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం B1 అనేది 8 AM స్టార్ట్ అవుతే బెంగళూరులో 10 AM రీచ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ ప్లేన్స్ కొన్ని హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నాయి, కొన్ని బెంగళూరు టు హైదరాబాద్ వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? లెట్స్ సే A1 ఫ్లైట్లో వెళ్తే ఒక పర్సన్ బెంగళూరు రీచ్ అయిన తర్వాత
అట్లీస్ట్ 5 అవర్స్ వెయిట్ చేసిన తర్వాతే మరి రిటర్న్ రాగలడు. క్లారిటీ వస్తుందా? రిటర్న్ రావాలంటే ఏ ఫ్లైట్లో రావాలి? బెంగళూరు నుంచి B1, B2, B3, B4 ఉన్నాయి కదా, దాంట్లో రిటర్న్ రావాలి. సో మరి రిపీట్ చేస్తున్నా, ఒకవేళ మనం A1లో వెళ్తే బెంగళూరుకి రీచ్ అయిన తర్వాత అట్లీస్ట్ నెక్స్ట్ రిటర్న్ రావాలంటే, మరి బెంగళూరు టు హైదరాబాద్ రావాలంటే అట్లీస్ట్ ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి? 5 అవర్స్ వెయిట్ చేయాలి. మినిమం 5 అవర్స్ టైం, మ్యాక్సిమం ఎంతైనా అవ్వచ్చు, మినిమం 5 అవర్స్ టైం వెయిట్ చేయాలి. సో ఈ కాంబినేషన్ 4 ఫ్లైట్స్ అంటే 4 అప్వర్డ్ 4 ఫ్లైట్స్ డౌన్వర్డ్ 2 జర్నీస్ తీసుకోవాలి. ఇంకొక కాంబినేషన్ కూడా వస్తుంది. ఒకవేళ ఆ పర్సన్ బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతే B1 ఫ్లైట్లో వెళ్తాడు, రిటర్న్ మరి ఏ ఫ్లైట్లో రావాలి? B ఫ్లైట్స్లో వెళ్తాడు, ఏ ఫ్లైట్స్లో రిటర్న్ రావాలి. సో అప్పుడు కూడా సేమ్ రూల్, వన్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాడా, హైదరాబాద్లో 5 అవర్స్ వెయిట్ చేయాలి, మరి ఆ 5 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఫ్లైట్కి రీచ్ అయ్యి రావాలి. సో వాడు ఏ టైం స్టార్ట్ అవుతుంది ఫ్లైట్, ఏ టైంకి ఎండ్ అవుతుందో ఇస్తున్నాడు. మనకేమడుగుతున్నారు? ఆ వెయిటింగ్ పీరియడ్ మినిమం ఎంత అవుతుందో ఐడెంటిఫై చేయాలి. ఖచ్చితంగా 5 అవర్స్ అయితే ఉండాలి ఈచ్ ఫ్లైట్స్కి డిఫరెన్స్, బట్ అది కూడా మ్యాక్సిమం అవ్వకుండా మినిమైజ్ చేయాలి ఆ వెయిటింగ్ పీరియడ్ని. సో ఇప్పుడు మనం ఏ మ్యాట్రిక్స్ ఫామ్ చేయాలి? లే ఓవర్ మినిమైజేషన్ మ్యాట్రిక్స్ ఫామ్ చేయాలి. లే ఓవర్ మినిమైజేషన్ మ్యాట్రిక్స్. సో ఏం చేస్తే వస్తుంది? ట్రై చేయండి చూద్దాం. ఏం చేస్తే వస్తుంది? జస్ట్ ట్రై. స్టార్ట్ చేస్తే 15 నిమిషాలు అయిపోతుంది ప్రాబ్లం, 15 మినిట్స్ హార్డ్లీ. బట్ అది ఫ్రేమ్ చేసుకోవడం కాస్త అనలైజ్ చేయాల్సిన పాయింట్. ఒకవేళ ఇలా ఎగ్జామ్లో ఇలాంటి కొత్త పాయింట్స్ వస్తే మనం ఎలా థింక్ చేస్తాం, రియాలిటీ ఎలా ఉంటుంది, జస్ట్ ఫర్ క్లారిటీ పర్పస్. ఏం చేద్దాం చెప్పండి? క్లారిటీ వచ్చిందో, ఒక ఫ్లైట్లో వెళ్ళి రిటర్న్గా ఇంకో ఫ్లైట్లో రావాలంటే ఏం చేయాలి? అదే ఫ్లైట్లో రావాలని రూల్ లేదు, వేరే ఫ్లైట్లో రావచ్చు, కానీ ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి? మినిమం 5 అవర్స్. మినిమం 5 అవర్స్ గ్యాప్ ఉండాలి. సో A1లో వెళ్ళి, A2లో వెళ్ళి, A3లో వెళ్ళి, A4లో వెళ్ళి ఏ ఫ్లైట్లో అయినా వెళ్ళొచ్చు, బెంగళూరు నుంచి ఏ ఫ్లైట్లో అయినా రిటర్న్ రావచ్చు. సేమ్ ఇంకో పర్సన్ బెంగళూరులో ఉన్నాడు అనుకోండి, సేమ్ సీన్. బెంగళూరు నుంచి 4 ఉన్న అవైలబిలిటీ 4 ఫ్లైట్స్లో ఏ ఫ్లైట్లో అయినా వెళ్ళొచ్చు, ఏ ఫ్లైట్లో అయినా రిటర్న్ రావచ్చు. ఆ పీరియడ్ తగ్గించాలి మనం. ఒక ఫ్లైట్ నుంచి ఒక ఫ్లైట్ మధ్యలో ఉన్న వెయిటింగ్ పీరియడ్ టైం రెడ్యూస్ చేయాలి మనం. ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయండి. రియాలిటీగా ఒకసారి వెళ్ళి చూద్దామా ఏది తక్కువ టైం పడుతుందో. కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి ఇప్పుడు? 4 ఫ్లైట్స్ ఫ్రమ్ హైదరాబాద్, 4 ఫ్లైట్స్ ఫ్రమ్ బెంగళూరు. ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? ఎన్ని వస్తాయి కాంబినేషన్స్? 16 ఎప్పుడు మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు. ఒకవేళ బెంగళూరు నుంచి బయలుదేరితే ఇంకొక 16 వస్తాయి. సో టోటల్ 32 టైమ్స్ టికెట్ ప్రైస్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పెడతారా? చాలా సింపుల్. మీరు కౌంట్ చేసుకోవచ్చు కదా, ఏదానికి తక్కువ టైం వెయిట్ చేస్తున్నారని కౌంట్ చేసుకోవచ్చు కదా అప్పుడు. సో ఏం చేద్దాం? ఈ కాన్సెప్ట్ ఎక్కడ యూస్ చేస్తారు కూడా చెప్తున్నా. సేమ్ ప్లేన్స్లోను యాజ్ వెల్ ముఖ్యంగా రైల్వేస్లో. ఒక పర్సన్, ఒక మెయిన్ ట్రైన్ డ్రైవర్ అంటాం కదా, పైలట్. సింపుల్ చెప్పాలంటే ఒక ప్లేస్కి రీచ్ అయిన తర్వాత అకార్డింగ్ టు దేర్ రూల్స్, అంటే వాళ్ళ రూల్ ఏవో ఉంటాయి రైల్వేస్ సంబంధించి, ఆ రూల్ ప్రకారం వన్స్ డ్రైవర్ దిగిన తర్వాత అట్లీస్ట్ అతనికి 8 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. మరి ఆ 8 అవర్స్ నుంచి మరీ ఎక్కువ అవ్వకూడదు, రెస్ట్ మినిమం అవ్వాలి. ఎందుకంటే మరీ రెస్ట్ పీరియడ్ ఎక్కువైంది అనుకుంటే నా క్లాస్ వస్తుంది కదా, కంపెనీ క్లాస్ వస్తుంది కదా, కాబట్టి మినిమం 8 అవర్సే ప్రొవైడ్ చేయాలి. మరి ఆ పర్సన్ మరి రిటర్న్ ఏ ట్రైన్లో రావాలి, ఆ రూట్లో వచ్చే ఏ ట్రైన్లో రిటర్న్ రావాలి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వీళ్ళు దీన్ని బేస్ చేసుకునే ఫామ్ చేస్తారు. ఈ జాబ్ అలొకేషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకునే ఫామ్ చేస్తారు. ఎవరు ఏ ఫ్లైట్కి వెళ్ళాలి, ఏ ఫ్లైట్కి రావాలి, ఎవరు ఏ ట్రైన్కి వెళ్ళాలి, ఏ ట్రైన్కి రిటర్న్ రావాలి. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నది ప్యాసింజర్స్ గురించి కాదు, క్రూ అంటే అక్కడ వర్క్ చేసే స్టాఫ్ గురించి మాట్లాడుతున్నది వీళ్ళు. అదే ఎలా డిసైడ్, ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎలా తెలుస్తుంది? Let me tell you. Let's say
A1, A2, A3, A4, B1, B2, B3, B4. సరే గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను A1 నుంచి స్టార్ట్ అవుతున్నా. ఓకేనా? ఫ్లైట్ ఎప్పుడు ఉంది ఫ్లైట్ నాకు? 8 కాదు, ఎప్పుడు రీచ్ అవుతాను బెంగళూరుకి? 8కి రీచ్ అవుతాను. మరి బెంగళూరులో ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉంది? మరి దానికి రీచ్ కాగలనా నేను? రిటర్న్ రావచ్చా దానికి? నేను రాకూడదు. ఏ ఫ్లైట్కి రావాలి? ఒకవేళ నేను దీనికే రావాలనుకుంటే, B1కే రావాలనుకుంటే ఎప్పుడు రాగలను? అంటే ఎప్పుడు? నెక్స్ట్ డే మార్నింగ్ 8. నేను బెంగళూరులో ఎప్పుడు దిగాను? నేను అడిగిన క్వశ్చన్స్ మాత్రం చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. నేను హైదరాబాద్లో A1 ఫ్లైట్కి స్టార్ట్ అయ్యాను, కరెక్టా? ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉంది? బెంగళూరుకి ఎప్పుడు రీచ్ అయ్యాను? రిటర్న్ రావాలంటే ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి? మరి ఒకవేళ B1కి రిటర్న్ రావాలనుకుంటే నేను ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? నెక్స్ట్ రోజు మార్నింగ్ 8 వరకు వెయిట్ చేయాలి. అంటే ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి ఇప్పుడు నేను? సో A1 B1 కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలంటే యూ షుడ్ వెయిట్ ఫర్ 24 అవర్స్. క్లారిటీ వస్తుందా? సేమ్ A1కి వెళ్తున్నాను, B2కి రిటర్న్ రావాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? A1కి వెళ్తే 8 o'clock రీచ్ అవుతాను. నేను B2కి రిటర్న్ రావాలంటే ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? 9కే B2 ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉంది బెంగళూరులో? 9కి ఉంది. బట్ నేను ఎన్ని గంటలకు రీచ్ అయ్యాను? మరి ఆ రిటర్న్ ఫ్లైట్ దాంట్లో రావచ్చు నేను? ఎందుకు? 5 hours వెయిట్ చేయాలి. మరి B2కి రావాలంటే ఎప్పుడు రీచ్ అవ్వగలను? టుమారో మార్నింగ్ 9 o'clock, కరెక్టా? నేను రీచ్ అయిందేమో ఈరోజు 8 o'clock. B2కి రిటర్న్ అవ్వాలంటే ఎప్పటి వరకు వెయిట్ చేయలేను? టుమారో మార్నింగ్ 9 o'clock వరకు వెయిట్ చేయాలి. మరి నేను రీచ్ అయినప్పటి నుంచి టుమారో మార్నింగ్ 9 వరకు ఎన్ని అవర్స్ అవుతుంది? 25 hours. సేమ్ మరి A1కే వస్తున్నా, B3కి రిటర్న్ రావాలి. ఇప్పుడు A1కి వస్తే ఏ టైంకి బెంగళూరు రీచ్ అవుతాను? 8. మరి B3 ఏ టైంకి ఉంది? మరి ఆ గ్యాప్లో 5 hours ఫుల్ఫిల్ అవుతుందో అవ్వట్లేదా? 8 to 12 4 hours, 4 to 1 5 hours. నాకు ఫ్లైట్ ఉన్నది ఎప్పుడు? 2. అంటే ఎన్ని అవర్స్ వెయిట్ చేస్తున్నాను? 6 hours. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సేమ్ A1 B4 కాంబినేషన్ చూడండి. A1కి వస్తే 8కి రీచ్ అవుతాను, బట్ B4 అనేది నైట్ 7కి ఉంది. ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి నేను అప్పుడు? 8 to 8 12 hours. ఈవినింగ్ 7 అంటే 11 hours. క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఈజ్ ద మినిమం లే ఓవర్ టైం ఫర్ ఈచ్ ఫ్లైట్. A1 కాంబినేషన్స్తో ఫోర్ ఫ్లైట్స్ ఫ్రమ్ బెంగళూరు. ఇప్పుడు ఇలాగే ఎన్ని చేయాలి మనము? A2 కాంబినేషన్స్తో మరీ 4 ఫ్లైట్స్కి వెరిఫై చేయాలి. సో ఇప్పుడు A2 ఫ్లైట్ ఎన్నింటికి ఉంది మనకి? ఏ టైంకి రీచ్ అవుతాం? 10కి రీచ్ అవుతాం. ఇప్పుడు A2కి వెళ్ళి నేను B1కి రిటర్న్ రావాలి. 10కి రీచ్ అవుతా, బట్ B1 ఫ్లైట్ ఎప్పుడు ఉంది నాకు? 8కే ఉంది. పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? నెక్స్ట్ రోజు మార్నింగ్ పాసిబుల్ అవుతుంది. మరి ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి? 22 hours. 10 to 10 24, బట్ ఇక్కడ 8కే కాబట్టి 22. సరే A2 B2 సారీ ఎస్ A2 B2 10కి రీచ్ అవుతాను, B2 9కే ఉంది. ఎన్ని అవర్స్? మామూలుగా నేను 10కి రీచ్ అవుతాను, నెక్స్ట్ రోజు మార్నింగ్ 10కి 24 hours, బట్ ఫ్లైట్ ఎందుకు ఉంది? 9 కాబట్టి 23 hours. సేమ్ అలాగే A2 B3 10కి రీచ్ అవుతాను, మధ్యాహ్నం 2 ఫ్లైట్ ఉంది. 5 hours ఫుల్ఫిల్ అవుతుందా లేదా? ఫస్ట్ చూడండి. అవ్వదా? 11 12 1 2 ఓన్లీ 4 hours. మరి ఈరోజు పాసిబుల్ అవుతుందా లేదా వెళ్ళడానికి? ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మరి? నెక్స్ట్ రోజు మార్నింగ్, నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్. మరి ఎన్ని అవర్స్ అవుతుంది నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్కి? ఈ రోజు 10 నుంచి రేపు 10 వరకు 24 hours ప్లస్ 4 hours 28 hours. నెక్స్ట్ A2 B4కి రావాలనుకుంటే B4 ఎంత టైంకి ఉంది మనకి? 7 PM. మనం ఎంతకు రీచ్ అయినాం ఇక్కడ? 10. అంటే గ్యాప్ ఎంత వస్తుంది? 10 to 10 12 hours ప్లస్ 3 9 hours. క్లారిటీ వస్తుంది? ఎలా వస్తుంది అవర్స్? అది ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? నెక్స్ట్ ఇప్పుడు ఏ ఫ్లైట్కి వెళ్ళాలి మనము? A3 నుంచి B కాంబినేషన్స్ అన్ని చూడాలి మరి. సరే A3 ఎప్పుడు రీచ్ అవుతాం మనము? 4కి. B1 ఎప్పుడు ఉంది? 8 AM. మరి ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి? 4 to 4 12 hours. 12 plus 4 8 అవుతుంది కదా.
ఈ రోజు ఈవినింగ్ 4 PM రీచ్ అవుతాం. ఈ రోజు 4 PM నుంచి రేపు మార్నింగ్ 4 AM కి 12 అవర్స్. మరి ఇంకా ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి? 4 అవర్స్. ఎందుకు? 8 o'clock అది ఉన్నది, ఇది టోటల్ 16. నెక్స్ట్ 4కి రీచ్ అవుతాను. B2 అయితే 9కి ఉంది కాబట్టి 17. 4కి రీచ్ అవుతాను. ఆఫ్టర్నూన్ 2కి ఉంది. ఈరోజు పాసిబుల్ అవుతుందా? అవ్వదు. రేపటి వరకు వెయిట్ చేయాలి. 4 to 4 24 అవర్స్ లెస్ టు 22 అవర్స్. 2 o'clock కదా మనం చూడాల్సింది. నెక్స్ట్ 4కి రీచ్ అవుతాం. ఈవినింగ్ 7కి ఉంది. పాసిబుల్ అవుతుందా? ఈ రోజు రిటర్న్ పాసిబుల్ అవుతుందా? అవ్వదు. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ రోజు 4 నుంచి రేపు ఈవినింగ్ 4 వరకు 24 అవర్స్ ప్లస్ ఇంకా ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి? 3 అవర్స్ 27. ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? సరే, లాస్ట్ A4 ఎందుకు రీచ్ అవుతాం మనము? 10 PM. మార్నింగ్ 8 AM వరకు ఎంత టైం వెయిట్ చేయాలి? 10 to 10 24, సారీ 10 to 10 12 అవర్స్ ప్లస్ 2 అయితే 10 అవర్స్. నెక్స్ట్ ఇది 11 అవర్స్ 9 o'clock కదా. 10కి రీచ్ అయ్యి ఆ రోజు ఆఫ్టర్నూన్ 2కి ఎలాగ రీచ్ అవ్వము, నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. ఎన్ని అవర్స్ అవుతుంది? ఇప్పుడు 10 నుంచి మార్నింగ్ 10 వరకు 12 అవర్స్. 12 to 4 10 to 10 12 అవర్స్ అవుతుంది. కరెక్టా? మన ఫ్లైట్ ఉన్నది ఎన్ని గంటలకి? 2 అంటే ఎన్ని అవర్స్ అవుతుంది అప్పుడు? 16 అవర్స్. 12 + 4 అంతే కదా. సరే, 10కి రీచ్ అయ్యాము. నెక్స్ట్ ఫ్లైట్ 7కి ఉంది. ఈ రోజు 10 నుంచి రేపు 10 వరకు ఎన్ని అవర్స్? 24 లెస్ 3 21. ఆ లెస్ 3 ఎందుకు చేస్తాను? క్లారిటీ వస్తూ ఉందా? మనం ఏ టైంకి రీచ్ అవ్వాలన్నది. సో దిస్ ఈజ్ ద లేఓవర్ మ్యాట్రిక్స్. ఈజీనా కష్టమా? ఈజీనా? మరి బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఎవరు వస్తారు ఇప్పుడు? ఇంకొక మ్యాట్రిక్స్ కూడా ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ మ్యాట్రిక్స్, హైదరాబాద్ టు బెంగళూరు. ఒకవేళ మరి బెంగళూరులో స్టార్ట్ అవుతే నేను బెంగళూరు టు హైదరాబాద్ కూడా రావాలి కదా. ఫస్ట్ ఇది ఓన్గా చేయండి. బెంగళూరు టు హైదరాబాద్ చేద్దాం. మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఓన్గా చేయండి. మిగతా స్టెప్స్ చాలా కామన్, మీరు అది వదిలేసేయండి. గైస్ సింపుల్గా స్టెప్ 1 కదా. స్టెప్ 1 ఏం రాస్తారు? ద గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ సారీ ద గివెన్ ఇన్ఫర్మేషన్, బికాజ్ మ్యాట్రిక్స్ ఇంకా ఫ్రేమ్ చేయలేదు కదా మనము. ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేటెడ్ టు లేఓవర్. We need to minimize the layover time. అంటే ఆ వెయిటింగ్ పీరియడ్ని రెడ్యూస్ చేయాలి, వీలైనంత రెడ్యూస్ చేయాలి. సో ఫ్రమ్ ద గివెన్ డేటా the proposed matrix is అని పెట్టి ఇలా పెట్టండి. ఫస్ట్ if the crew is starting from Hyderabad to Bangalore, సో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్ నుంచి బేస్ తీసుకుంటే మినిమం లేవర్ టైం ఎంత వస్తుంది? దిస్ ఈజ్ ద బేస్. ట్రై చేయండి ఒకసారి. ఓన్గా ట్రై చేయండి. నేను వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఆ 7 స్టెప్స్ చాలా ఈజీ. మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేసుకోవడం మాత్రం ఓన్గా ట్రై చేయండి.
ఏమైంది? బెంగళూరు టు హైదరాబాద్ చేయొద్దు మరి, ఓన్లీ హైదరాబాద్ టు బెంగళూరు చేయండి ఫస్ట్. గైస్ క్లియర్? ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతుందా? వచ్చాయి సేమ్ ఆన్సర్స్? లాస్ట్ 2 minutes కంప్లీట్ చేసేంత త్వరగా అది ఇంకా చేయాల్సిన ప్రాబ్లం ఉంది అందుకని. స్టార్ట్ చేయొచ్చా? కంప్లీట్ అయిందా? టైం కావాలి ఇంకా. ఇంకా చాలామంది బిజీగా ఉన్నారు. సరే గైస్ ఒక్క నిమిషం చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇంతవరకు మనం చేసింది హైదరాబాద్ టు బెంగళూరు కదా. ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ కాంబినేషన్స్ కూడా చెక్ చేయాలి. బెంగళూరులో 8 o'clockకి స్టార్ట్ అవుతే 10కి రీచ్ అవుతాం, కరెక్టా? ఇప్పుడు B1 కాంబినేషన్స్తో A1, A2, A3, A4 చూడాలి, ఓకేనా? మనం ఇంతవరకు ఏని బేస్ చేసుకొని ఇలా వెళ్ళాం, కరెక్టా? ఏని బేస్ చేసుకొని B1, B2, B3, B4. ఇప్పుడు బిని బేస్ చేసుకొని A1, A2, A3, A4 ఇలా రావాలి. క్లారిటీ వస్తుంది ఆర్డర్? సరే, ఒకవేళ నేను B1 ఫ్లైట్కి స్టార్ట్ అయ్యి B1 ఫ్లైట్కి బెంగళూరులో స్టార్ట్ అవుతే హైదరాబాద్కి 10కి రీచ్ అవుతాను. మరి హైదరాబాద్లో నా ఫ్లైట్ ఎప్పుడు ఉంది? 6కి ఉంది. ఈరోజు పాసిబుల్ అవుతుందా? టుమారో మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి? ఈరోజు 10 నుంచి రేపు 10కి 24 hours -4 ఎంత వస్తుంది? 20. ఇప్పుడు సేమ్ B1 ఫ్లైట్కి వెళ్ళి A2కి రావాలి. నేను B1 ఫ్లైట్ 10 o'clock రీచ్ అవుతాను. అక్కడ 8 AM ఉంది. అది పాసిబుల్ అవుతుందా ఈరోజు? మరి నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఎన్ని అవర్స్? 10 to 10 24 hours -2 22 hours. నెక్స్ట్ 10కి రీచ్ అవుతాను. 2 ఫ్లైట్ ఉంది, అక్కడ గ్యాప్ 5 hours ఉందా? మరి లేదు. మరి ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయాలి. సరే, 10 to 10 24 hours +4 ఎంత?
28, 24 + 4 28. నెక్స్ట్ 10కి రీచ్ అవుతాను, ఫ్లైట్ 8కి ఉంది నైట్, 5 అవర్స్ గ్యాప్ ఉంది కదా, మరి ఎన్ని అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తున్నప్పుడు నేను 10 to 10 12 అవర్స్ మైనస్ 2 10 అవర్స్. ఆ ప్లస్ ఎందుకు చేస్తున్నాను మైనస్ ఎందుకు చేస్తున్నాను క్లారిటీ వస్తుంది కదా, కామన్ బేసిక్ సెన్స్. సరే ఇప్పుడు B2కి స్టార్ట్ అవుతాను, నేను B2 నుంచి రిటర్న్ అవుతాను. సో B2కి స్టార్ట్ అవుతే 11 AM అక్కడ రీచ్ అవుతాను, 9 AM స్టార్ట్ అయ్యి 11 AM హైదరాబాద్కి రీచ్ అవుతాను. మరి అక్కడ ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉంది, 6కి ఉంది. ఈరోజు పాసిబుల్ అవుతుందా, అవ్వదు. మరి రేపు వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి నేను, 11 to 11 24 అవర్స్, 24 మైనస్ 5, 11కి 6కి గ్యాప్ ఎంత 5, అంటే ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి 19 అవర్స్. కరెక్టా, నథింగ్ బట్ 11 AM నుంచి 19 అవర్స్ కౌంట్ చేస్తే 6 వస్తుంది, అంతే కదా. సరే 11కి రీచ్ అవుతాను, సెకండ్ వన్ 11కి రీచ్ అవుతాను, నాకు మార్నింగ్ 8కి ఉంది ఫ్లైట్. సో 11 to 11 24 అవర్స్, 11 to 11 24 అవర్స్ మైనస్ 3 ఎంత వస్తుంది 21. గైస్ అందరూ ఇంటరాక్ట్ అవ్వండి, ఫస్ట్ నేను టైం ఇస్తాను. సరే థర్డ్ వన్ 11 AM రీచ్ అవుతాను, ఆఫ్టర్నూన్ 2కి ఉంది ఫ్లైట్, పాసిబుల్ అవుతుందా ఈరోజు, అవ్వదు. రేపటి 11 వరకు 24 అవర్స్ ప్లస్ 3 అవర్స్ ఎంత వస్తుంది 27. నెక్స్ట్ 11 AM రీచ్ అవుతాను, నెక్స్ట్ రోజు ఎప్పుడు ఉంది ఫ్లైట్, మరి 11 AM రీచ్ అవుతాను, నైట్ 8 PM ఫ్లైట్ ఉంది, పాసిబుల్ అవుతుందా అవ్వదా, ఎన్ని అవర్స్ గ్యాప్ 11 to 11 12 అవర్స్, 12 మైనస్ 3 9 అవర్స్. సో గైస్ ఐ హోప్ ఆ డిఫరెన్స్ అర్థమవుతుందని అనుకుంటున్నా. ఒక లేస్ చేస్తారు కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే కౌంట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. మహా అంటే 5 minutes ఎక్కువ అవుతుంది అంతే కదా, బట్ సొల్యూషన్ వస్తుంది. సరే ఇప్పుడు B3 ఫ్లైట్కి వస్తున్నాను. B3 ఎప్పుడు రీచ్ అవుతుంది 4 PM. ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉంది, నెక్స్ట్ రోజు మార్నింగ్ 6కి ఉంది, కాబట్టి ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి 4 to 4 12 అవర్స్ ప్లస్ 2 అవర్స్ 14 అవర్స్. సరే 4కి రీచ్ అవుతాను, 8కి ఉంది, 4 to 4 12 అవర్స్ ప్లస్ 4 16 అవర్స్. సరే 4కి రీచ్ అవుతాను, 2కి ఉంది ఫ్లైట్, అంటే ఎప్పుడు వరకు వెయిట్ చేయాలి టుమారో ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేయాలి. 4 to 4 4 24 అవర్స్ మైనస్ 2 22. నెక్స్ట్ 9కి రీచ్ అవుతాను, సారీ 4కి రీచ్ అవుతాను, ఫ్లైట్ 8కి ఉంది, 5 అవర్స్ గ్యాప్ ఉందా, లేదు. ఈరోజు 4 నుంచి రేపటి 4 వరకు వెయిట్ చేయాలి, ప్లస్ మరి ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి 4 అవర్స్, టోటల్ 28 అవర్స్. లాస్ట్ వన్ 9 PM రీచ్ అవుతాను, మార్నింగ్ 6కి ఫ్లైట్ ఉంది, ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి 9 to 9 12 అవర్స్, 12 మైనస్ 3 9 అవర్స్. 9 PM రీచ్ అవుతాను, 8కి ఫ్లైట్ ఉంది, 9 to 9 12 అవర్స్ మైనస్ 1 11 అవర్స్. 9 PM రీచ్ అవుతాను, 9 PM రీచ్ అవుతే 2 PM ఈరోజు పాసిబుల్ అవుతుందా, రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. మరి 9 to మార్నింగ్ 9 12 అవర్స్, అక్కడి నుంచి 2కి ఎన్ని అవర్స్ అవుతుంది, మరి జస్ట్ యాడ్ చేయాలంతే. ఈరోజు నైట్ 9 నుంచి టుమారో మార్నింగ్ 9కి 12 అవర్స్ అవుతుంది. మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంటుంది 5 అవర్స్, టోటల్ క్లారిటీ వచ్చిందా. ఈరోజు నైట్ 9 నుంచి టుమారో మార్నింగ్ 9కి 12 అవర్స్. సో 9 to 2కి ఎన్ని అవర్స్ ఉంటుంది 5 అవర్స్. సో 12 + 5 17. లాస్ట్ వన్ 9కి రీచ్ అవుతాను, ఫ్లైట్ నైట్ 8కి ఉంది, ఈరోజు పాసిబుల్ అవుతుందా, అవ్వదు. రేపు నైట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎన్ని అవర్స్ 23 అవర్స్. దిస్ ఈస్ ఇఫ్ క్రూ స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. రాయండి ఫస్ట్ గ్రీన్ కలర్ది రాయండి, ఇక్కడతో ఆన్సర్ అయిపోలేదు ఇంకా ఉంది. ఫస్ట్ గ్రీన్ది రాయండి, ఐ మీన్ గ్రీన్ కలర్లో రాసింది హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్. మనం ఫస్ట్ రాసింది హైదరాబాద్ టు బెంగళూరు కరెక్టా, ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్. ఇఫ్ క్రూ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్.
గైస్ టైమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు కదా, ఈజీగా కౌంట్ చేయొచ్చు. క్లియర్? సో మెయిన్ స్టార్ట్ చేద్దామా ఇంకా. ఇప్పుడు మనకున్న రెడ్ కలర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకవేళ వాళ్ళు హైదరాబాద్ టు బెంగళూరు స్టార్ట్ అవుతే ఎంత పీరియడ్ వెయిట్ చేయాల్సి వస్తుంది, కరెక్టా? అలా కాకుండా బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తే ఎంత పీరియడ్ వెయిట్ చేయాలని గ్రీన్ కలర్లో ఉంది. బట్ మనకు కావాల్సింది ఓవరాల్గా ఏమవ్వాలి? లే ఓవర్ టైం రెడ్యూస్ అవ్వాలి. నథింగ్ బట్ మనకున్న 2 కాంబినేషన్స్లో మనం ఏదో ఒక కాంబినేషన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్టా? సింపుల్గా ఇప్పుడు చెప్పాలంటే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నప్పుడు ఎంత ఎంత టైం వెయిట్ చేస్తున్నాం, బెంగళూరు టు హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎంత వెయిట్ చేస్తున్నాం, ఈ రెండిట్లో లీస్ట్ టైం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నథింగ్ బట్ A1 B1లో లీస్ట్ నెంబర్ ఏది? A1 B1లో లీస్ట్ నెంబర్ ఏది? సో 20 విల్ బి కన్సిడర్డ్ ఇన్ మెయిన్ మ్యాట్రిక్స్. A1 B2 నెక్స్ట్ 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 A22 సెలెక్ట్ చేద్దాం మరి, ఏదైనా పర్లేదా? సరే. నెక్స్ట్ 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 9 రైట్. నెక్స్ట్ 16 నెక్స్ట్. గాయస్ అందరూ చెప్పండి. A22 ఇది సెలెక్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ నెక్స్ట్ 10 9 ఓకే 21. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రపోజ్డ్ లేఓవర్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు A1 B1 కాంబినేషన్ ఎంత మినిమం టైం? A1 B1 కాంబినేషన్లో మనం కన్సిడర్ చేయాల్సిన టైం ఎంత? 20. A1 B2 A1 B3 A1 B4 9. సో మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఇప్పుడు. రాయండి ప్రపోజ్డ్ మ్యాట్రిక్స్. వెయిట్ నేను చెప్తాను ఏం రాయాలన్నది. ఫ్రమ్ ద అబౌట్ 2 మ్యాట్రిసెస్ we need to consider the minimum layover time. Therefore the proposed layover matrix is అని చెప్పేసి ఆ సెలెక్ట్ చేసి రాసేయండి అవన్నీ. 20 19 6 9 20 19 6 9 22 21 16 9 16 17 22 17 10 9 16 21. నథింగ్ బట్ సెలెక్టెడ్ చేసిన ఫిగర్స్ మాత్రమే. లీస్ట్ నెంబర్ ఎందుకు సెలెక్ట్ చేసిన క్లారిటీ వస్తుంది కదా. మీరు కాంబినేషన్స్లో చూసినప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ ఆరింటిలో ఏది తక్కువ ఉంది? హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నప్పుడు తక్కువ ఉందా, బెంగళూరు టు హైదరాబాద్ వస్తున్నప్పుడు తక్కువ ఉందా?
ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత స్టెప్ 1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా అసలైన స్టెప్. ఫస్ట్ ఇది రాసేసేయండి. క్లియర్? సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ టైమ్ మ్యాట్రిక్స్. టైమ్ మ్యాట్రిక్సే కదా ఇది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ మినిమైజేషన్. ఇంకా యాజ్ యూజువల్ అంతా ఈ స్టెప్ ఫ్రేమ్ చేసుకోవడం మాత్రమే కాస్త ఇబ్బంది పడతాం. 7 స్టెప్స్ వెరీ నార్మల్. 350 అయింది. 55 లోపు అయిపోతుందా? అవదా? ట్రై చేయండి చూద్దాం. టార్గెట్ పెట్టుకోండి 5 minutesలో కంప్లీట్ అవుతుందని. సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ టైమ్ మ్యాట్రిక్స్. సో ద ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ మినిమైజేషన్. బ్యాలెన్సింగ్ ఏం రాస్తారు చెప్పండి చూద్దాం. బ్యాలెన్సింగ్ ఏం రాస్తారు? నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఫ్రమ్ బెంగళూరు ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్లైట్స్ కదా ఇక్కడ మెయిన్. ఎక్సాక్స్ కాలమ్స్ రోస్లో ఏది తీసుకుంటున్నా ఫ్లైట్సే కదా. A1 A2 A1 A1 A2 A3 A4 ఫ్లైట్సే. B1 B2 B3 4 కూడా ఫ్లైట్సే. సో నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఫ్రమ్ బెంగళూరు ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఫ్రమ్ హైదరాబాద్. అవసరమైతే డమ్మీ ఫ్లైట్ని కూడా క్రియేట్ చేయాలి డేటా లేకపోతే. ఓఎంలో ఏమైనా చేయొచ్చు, డేటా లేకపోతే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి త్రీ ఫ్లైట్సే ఉన్నాయి. అప్పటి నుంచి ఏం చేయాలి? అప్పుడు డమ్మీ ఫ్లైట్ మనం యాడ్ చేయాలి. అన్నీ జీరోసే కదా, మనం తీసుకోవడమే జీరో తీసుకుంటాం. అప్పుడు మ్యాటర్స్ జీరో తీసుకుంటాం అంతే. అయిపోయిందా? అయిపోయింది అప్పుడే. ఎన్నిసార్లు వచ్చింది ఇంప్రూవ్ మ్యాట్రిక్స్? రాలేదా? స్టెప్ 4 వాల్యూస్ చెప్పు వంశీ. 14 13 0 3 ఓకే. 13 4 సారీ 12 ఓకే. 7 0 0 1 5 1 1 0 5 12. స్టెప్ 4 కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. స్టెప్ 4 వాల్యూస్ కరెక్టేనా? ఏది
0161. స్టెప్ ఫోర్స్ ఏమందరిది? సారీ, కాలం 3లో ఇక్కడ 7. కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి వంశీ. మిగతా అన్ని కరెక్టేనా? సో ఆ నంబర్ చేంజ్ అయినా పెద్ద ఇష్యూ లేదు, ఎందుకంటే 0 ప్లేసెస్లో చేంజ్ వస్తేనే ఇష్యూ. ఆ నంబర్ కొద్దిగా మనం పొరపాటు వేసినా కూడా ఏం కాదు. సరే చూద్దాం, జీరోస్ ఎన్ని వస్తాయి మరి, లైన్స్ ఎన్ని వస్తాయి? సో అన్ని దాంట్లో ఒక్కొక్కటే ఉంది కదా, వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఖచ్చితంగా బ్యాలెన్స్ అవ్వాల్సిందే, నథింగ్ బట్ ఆప్టిమాలిటీ సక్సెస్ అవ్వాల్సిందే. రాసేయండి ఫస్ట్ అది. ఇంకా జీరోస్ కూడా ఎలా సెలెక్ట్ చేస్తాం? ఉన్న 4 జీరోస్ ఒకటే కదా ఇంకా. ఇంకా ప్రాబ్లం అవ్వలేదు, ఇది కన్ఫర్మ్ చేస్తే ఫైనల్ స్టెప్ క్లోజ్ చేసేద్దాం. క్లియర్ ఇక్కడ వరకు? షూర్. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఓవరాల్గా లే ఓవర్ టైం మినిమం అవ్వాలి, కరెక్టా? మినిమం అవ్వాలంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్లైట్కి రిటర్న్ రావాలని మెయిన్ కాన్సెప్ట్, కరెక్టా? లెట్సే మనం ఈ జీరోని బ్లాక్ చేసాం, కరెక్టా? ఈ రెస్పెక్టివ్ జీరో దగ్గర మనం సెలెక్ట్ చేసిన నంబర్ చూడండి, 16, రైట్? 16 అంటే ఆ 16 నంబరు బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తుందా, హైదరాబాద్ టు బెంగళూరు వస్తుందా? సో ద ఫస్ట్ ఫ్లైట్ షుడ్ బి హైదరాబాద్ టు బెంగళూరు. ఫస్ట్ ఫ్లైట్ అనే కాదు, కాంబినేషన్స్ అంతే. సెకండ్ ఏదైనా తీసుకోండి, జీరో, ఈ జీరో తీసుకుందాం. ఆ కాంబినేషన్లో మనం సెలెక్ట్ చేసిన నంబర్ ఏది? 9. 9 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? బెంగళూరు టు హైదరాబాద్, బెంగళూరు టు హైదరాబాద్. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ జీరో కాంబినేషన్ ఏది? 6. 6 అంటే ఏది? హైదరాబాద్ టు బెంగళూరు. లాస్ట్ వన్ ఈ జీరో 9, నథింగ్ బట్ హైదరాబాద్ టు బెంగళూరు. సో మీరు ఈ కాంబినేషన్స్లో ఫ్లైట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీ మినిమం లేఓవర్ టైం అన్నది రెడ్యూస్ అవుతుంది. అది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్, ఓకేనా? సో మీకున్న కాంబినేషన్ అన్నింటిలో కూడా ఎక్కువ తక్కువ టైం పడుతుందంటే ఈ 4 కాంబినేషన్స్లో తక్కువ టైం పడుతుంది. సో మిగతా వాటన్నింటిలో కూడా కంపేర్ టు దీనికన్నా ఎక్కువ టైమే పడుతుంది. క్లియర్? కాకపోతే ఇది ఇలా రాయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇది మీకు అర్థం అవడానికి రాశాను. నార్మల్గా ఎలా రాయాలంటే మనము ఫస్ట్ ఫ్లైట్ ఇది కదా సెలెక్ట్ చేసింది, ఈ కాంబినేషన్ ఏది? A3 B1, అంతేనా? సో A3 B1 ఫ్లైట్ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, అది దాని మీనింగ్. సెకండ్ కాంబినేషన్ ఏది? A4 B2, సెకండ్ జీరో అదే కదా, A4 B2. సో A4 B2 ఫ్లైట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్. సో థర్డ్ జీరో ఏంటి? A1 B3, లాస్ట్ వన్ A2 B4. సో ఇలా 4 ఫ్లైట్స్ వాటి గమ్యస్థానాలకు చేరుకున్నాయి. క్లోజ్. సో జస్ట్ మ్యాట్రిక్స్ని ఫ్రేమ్ చేసుకోవడం వరకు మాత్రమే కన్ఫ్యూజ్ అవుతాం, దాని తర్వాత అంతా ఈజీనే. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇది చేస్తారా మరి టుమారో? అప్ టు 8 ప్రాబ్లమ్స్ వరకు ఏదైనా రావచ్చు, ఓకేనా? రాసేసుకోండి త్వరగా.
ఇంతే, ఇంకా జాబ్ అలొకేషన్, ఇంకా ఇంతకు నుంచి ఏముండదు, ఇంక ఎన్నిసార్లు చేసినా ఇవే ప్రాబ్లమ్స్. ఈవెన్ ఇన్ బోర్డ్ మెటీరియల్, ఈవెన్ ఇన్ ఆర్టీపీ, ఈవెన్ ఇన్ ఎంటీపీ. బట్ బోర్డ్ మెటీరియల్ ఒకసారి రఫ్గా రివైజ్ చేద్దాం చాప్టర్, ఎప్పుడు మండే కానీ ట్యూస్డే కానీ, ఓకేనా? మరి ప్రాబ్లమ్స్ అన్ని చేయం అక్కడ, జస్ట్ రివైజ్ చేద్దాం, సేమ్ కాన్సెప్ట్సే ఉంటాయి మరి. సో ఫైనల్ కంక్లూజన్ ఏం రాయాలి తెలుసా మీరు? టు రెడ్యూస్ ద ఓవరాల్ లే ఓవర్ టైమ్, టు మినిమైజ్, రెడ్యూస్ కాదు, టు మినిమైజ్ ద ఓవరాల్ లే ఓవర్ టైమ్, టు మినిమైజ్ ద ఓవరాల్ లే ఓవర్ టైమ్, A1B3 flight, A1B3 flight should start from Hyderabad to Bangalore. A1B3 flight should start from Hyderabad to Bangalore. Next, A4B2 flight should start from Bangalore to Hyderabad. A4B2 flight should start from Bangalore to Hyderabad. A1B3 flight should start from Hyderabad to Bangalore. And A2B4 flight should start from Hyderabad to Bangalore. క్లియర్? ఫర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడతో జాబ్ అలొకేషన్ కంప్లీటెడ్. కానీ మనకు బేసిక్ మెట్లో మనం 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి చూడండి, ఇంకా 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ మీకు ఇచ్చిన కాన్సెప్ట్ మీటర్లో ఉండవు. సో ఇవి జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇచ్చాను నేను, బట్ అవి కూడా చేద్దాం ఒకసారి మండే క్లాస్లో, ఓకేనా? కాన్సెప్ట్ మీటర్లో 2 క్వశ్చన్స్ ఉండవు, అది చెప్తున్నా, ఓకేనా? సో మండే క్లాస్లో బేసిక్ బుక్లో ఉన్న మెటీరియల్ తీసుకుని అవి కూడా చేద్దాం ఒకసారి, జస్ట్ ఫర్ ప్రాక్టీస్, అంతే ఉంటాయి, అంతకుమించి ఏముండవు, 7 స్టెప్సే, ఓకేనా? క్లియర్? క్లోజ్ చేయొచ్చా? సరే, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం, బాయ్. Recording stopped.